హలో ఎవ్రీవన్, ఏంటి ఇలా ఉన్నామని షాక్ అవ్వకండి. హెయిర్ ఆయిల్ పెట్టుకున్నామంతే. ఈరోజు నేను ఒక స్టోరీ చెప్పడానికి వచ్చాను. ఫ్యూ మంత్స్ బ్యాక్ నాకు హెల్త్ ఇష్యూ వచ్చి స్కాన్ చేయించుకోవడానికి నేను స్కాన్ సెంటర్కి వెళ్ళాను. ఇదే ఆ స్కాన్ సెంటర్. నేమ్ అయితే రివీల్ చేయట్లేదు. యాక్చువల్గా ఆ రోజు అది మా ప్లాన్ కాదు. మేము ఇంట్లోనే ఉంటామనుకొని ముగ్గురం హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాము, నేను పిల్లలు. సో ఇలా ఉన్నాము. ఆయిల్ పెట్టుకున్న తర్వాత సడన్గా మా హస్బెండ్ వచ్చి ప్లాన్ చెప్పారు, స్కానింగ్కి వెళ్దాము రండి అని. ఇంకా మేము ఎలా ఉన్నామో అలాగే వెళ్ళిపోయాము. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ మమ్మల్ని చాలా చీప్గా చూశారు. అంటే ఆయిల్ పెట్టుకొని పల్లెటూరు వాళ్ళలాగా కనిపించామో ఏమో తెలియదు, కానీ నాకు చాలా బాధేసింది. తర్వాత నేను రియలైజ్ అయ్యాను, వాళ్ళెవరో చీప్గా చూసినంత మాత్రాన మనం చీప్ అయిపోము. కానీ ఇలాంటి ఆర్గనైజేషన్లో కొన్ని కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళని ఇలా చీప్గా చూడడం చాలా తప్పు కదా. రిచ్ పీపుల్ని ఒకలాగా, పూర్ పీపుల్ని ఒకలాగా, బాగా రెడీ అయిన వాళ్ళని ఒకలాగా, రెడీ అవ్వకుండా వచ్చిన వాళ్ళని ఒకలాగా చూస్తే అది కరెక్టేనా చెప్పండి. ఆర్గనైజేషన్స్ ఇలాంటి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి. ఒకరిని ఒకలా ట్రీట్ చేయకుండా అందరినీ ఒకేలాగా ట్రీట్ చేసి అందరికీ ఒకటే ఇలాంటి ఫెసిలిటీస్ కల్పించాలని. ఇలాంటి ఎంప్లాయీస్ వల్లే చాలామంది ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు తెలుసా. నేను కూడా ఇలాంటిదే ఫేస్ చేశాను. మీ లైఫ్లో కూడా ఇలాంటిది ఏదైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మధ్యలో మా చెవికి అలిగింది చూసారా, ఎలా ఉంది చెప్పండి. ఈ వీడియో అంతే. బాయ్ బాయ్.